తెలుగుదేశం పార్టీ దిగిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని రాజధాని ఆపేసి 3 రాజధానులు ఏదేదో ఇదంతా జరిగింది కదా. అప్పుడు చాలామంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఎక్కువ పెద్ద పెద్ద డిజైన్లు వేసి ఏదేదో చేసేద్దామని దాన్ని సాగదీశారు. కానీ ఆ రాజధానికి ఎమర్జెన్సీ ఏది ఉందో అవి వేసుకుని ఆ రోడ్లు వేసుకుని అక్కడి నుంచి కాస్త వాతావరణం తీసుకొచ్చేసి ఉంటే ఈ పాటికి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి ఉండేది, ఈ మనిషికి చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు అని అన్నారు. కొంత అందులో లాజిక్ కూడా కనపడుతోంది. సో ఇప్పుడేంటి డిజైన్స్ ఏమైనా మారుతున్నాయా? 4 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఆ డిజైన్లతో 4 ఏళ్లలో పూర్తి అవుద్దా అనేది ఒక డౌటే. ఏంటి దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? వికే గారు, ఇది కూడా చాలా మీరు అవసరం, ప్రజలకు తెలియాలి. మీరు కూడా ఈ క్వశ్చన్ అనేది మీరు మంచి ప్రశ్నే వేశారు. ఎందుకంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏంటి వే ఫార్వర్డ్, రాజధానిని ఏ రకంగా నిర్మించాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అన్నది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. సో చాలా స్పష్టంగా నేను ఇవాళ ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. విత్ ఎ క్లియర్ విజన్ చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలండి. ఒకటి, ముందుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ ఏరియా, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో ప్రధానంగా ఏముంటాయండి? ఏపీ హైకోర్టు, జడ్జెస్ బంగ్లాసు, సెంట్రల్ పార్కు, అదేవిధంగా సెక్రటేరియట్ బిల్డింగ్సు, ఒక పెరేడ్ గ్రౌండు, మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే హౌసింగు, ఎమ్మెల్సీ హౌసింగు, అదేవిధంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, ఎన్జిఓ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో కోర్ క్యాపిటల్ ఏరియా కింద మొత్తం అన్నీ కూడా ఒకే స్క్వేర్లో ఒకే బిట్లో ఉంటాయండి, పైనుంచి కింద వరకు, రివర్ ఫ్రంట్ వరకు. సో వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా ముందుగా పూర్తి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం అనుకుంది. ఎందుకంటే చాలా వరకు చూసినట్లయితే మనకి ఆ నిర్మాణాలకు సంబంధించి 70%, 80% కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఎన్జిఓస్ హౌసింగ్ సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ చాలా వరకు పూర్తయ్యాయి. సెక్రటేరియట్ టవర్స్ను హైకోర్టుకు సంబంధించి ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి. సో వాటిని ముందు ట్రాక్లో పెడతారు. అంతేకాకుండా రెండవది, ఒక 130 సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్స్ చేయటం జరిగిందండి. అంటే వేరియస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఒక 24 ఇన్స్టిట్యూషన్స్కి దాదాపుగా 186 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్కి 18 పిఎస్యూస్కి ఒక 25 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్స్టిట్యూషన్స్ ఒక 23కి 150 ఎకరాలు, ఇట్లా దాదాపుగా 130 సంస్థలకి దాదాపుగా 1277 ఎకరాల భూమిని కేటాయించారు. సో ఇప్పుడు ఆ సంస్థలన్నిటితో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకున్నారు, భూమి కూడా వాళ్ళకి కేటాయించారు. కాబట్టి వాళ్ళు కూడా వారి కార్యాలయాల నిర్మాణాన్ని వాళ్ళు ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నారాయణ గారు అవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ 3 ఆల్రెడీ వచ్చేసాయి, ఎస్ఆర్ఎం కానీ విఐటి ఇవన్నీ కూడా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. 11 ఇంటర్నేషనల్ స్కూల్స్కి భూమి ఇచ్చారు, హాస్పిటల్స్ ఒక 4కి ఇచ్చారు, హోటల్స్కి ఒక 15కి ఇచ్చారు. ఇట్లా 130 సంస్థలకి భూ కేటాయింపులు ఏవైతే చేశారో వాటన్నిటిని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆ పనులని అతి త్వరలో ప్రారంభమయ్యే విధంగా చూస్తారు. అంటే ఒకటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, రెండోది 130 సంస్థలకు ఏదైతే భూమి కేటాయించారో వారి పనులు ప్రారంభించే విధంగా చేయటం. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే వికే గారు, రైతన్నలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి 63,410 ప్లాట్లు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి. దానిలో 37,479 రెసిడెన్షియల్ ప్లాట్స్, 25,931 కమర్షియల్ ప్లాట్స్. ఈ 63,410 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 24 లేఅవుట్స్లో విభజించారండి. 24 లేఅవుట్స్లో విభజించారు, 13 జోన్స్లో 24 లేఅవుట్స్. ఈ 24 లేఅవుట్స్ ఈ 63,000 ప్లాట్లకు సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కదండి. రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజు, సివేజు, వీటన్నిటికి కూడా ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేసి మన రైతులకు సక్రమంగా ఆ ప్లాట్లు ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకి న్యాయం చేసినట్టు. కాబట్టి ఇది ఒక ప్రయారిటీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం కోసం గతంలోనే మేము 16,071 కోట్లకి మేము వర్క్స్ టెండర్స్ పిలవటం జరిగింది, అగ్రిమెంట్స్ కూడా చేసుకోవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 500 కోట్లకు సంబంధించే పనులు పూర్తయ్యాయి. వీటిని తక్షణమే పట్టాలు ఎక్కించాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఒకటి కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణాలను పూర్తి చేయటం.
రెండోది 130 సంస్థలకు ఏదైతే మేము భూమి కేటాయించామో వాళ్ళు వాళ్ళ నిర్మాణాలు ప్రారంభించే విధంగా చేయటం. మూడోది రైతన్నులు ఏదైతే ప్లాట్లు భూమి ఇచ్చారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్లు ఆ లేఅవుట్లు 24 లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం. ఈ మూడే కాకుండా 9 నవనగరాలు 9 cities విత్ ఇన్ అమరావతి మేము ఏదైతే అనుకున్నాం ఫైనాన్స్, నాలెడ్జ్, జస్టిస్, హెల్త్, స్పోర్ట్స్, టూరిజం, మీడియా ఇట్లా 9 cities మేము ఏదైతే మేము ఆ రోజున అంకురార్పణ చేసామో వాటికి సంబంధించి దానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం ఇట్లా ఒక క్లియర్ విజన్తో రైట్ సార్ చంద్రబాబు నాయుడు గారు అడుగులు